హలో అండి, అందరికీ నమస్తే అండి. మనం ఇప్పుడు ఉగాది పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాము. పచ్చి మామిడికాయ, కొత్త చింతపండు, బెల్లం, మిరియాల పొడి, వేప పువ్వు, ఉప్పు. ఇవి షడ్రుచులు అంటారండి, అంటే 6 రుచులు. ఈ 6 రుచులకు 6 ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. ప్రతి జీవితం యొక్క అర్థము ఈ 6 రుచుల కలయిక అని అంటారు. అందుకే ఈ ఉగాది పచ్చడికి అంత ప్రత్యేకత అనేది ఉందండి. ఇప్పుడు నేను 3 పెద్ద చింతకాయలకు 2 నిమ్మకాయ సైజు బెల్లాన్ని నీటిలో పెట్టుకుంటున్నానండి. గుజ్జు అనేది అప్పుడు మంచిగా వస్తుంది. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ 6 రుచుల యొక్క మీనింగ్ ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎంత పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మనుషులు, జంతువులు ఎవరి జీవితంలోనైనా ఇది ఖచ్చితంగా కలయిక అనేది, ఈ రుచుల కలయిక అనేది ఉంటుందని మనకి ఉగాది పచ్చడి అనేది తెలుపుతుంది. చూడండి, ఇక్కడ నేను వేప పువ్వును అనేది తుంచుకుంటున్నాను. చాలామంది కేవలం వేప పువ్వు రెక్కలను మాత్రమే వేస్తారు. అలా కాదండి, మనకు వేప పువ్వు మొత్తంగా వేస్తేనే ఆ వేప పువ్వులో ఉన్న ఔషధ గుణాలు అనేవి మనకు సంపూర్ణంగా వస్తాయన్నమాట. అలాగే ఈ మామిడికాయ కూడా లేత మామిడికాయ, అంటే టెంక ముద్రకుండా ఉండే మామిడికాయని తీసుకుంటేనే మనకు ఆ బగరు రుచి అనేది తెలుస్తుందన్నమాట. టెంక ముదిరితే అది పులుపుగా ఉంటుంది, అది చూసుకోండి. అలా మామిడికాయను నేను ఒకటి తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు వేప పువ్వు తీసుకున్నాను. ఇవి మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. ఇలా నేను నానబెట్టుకున్న చింతపండు, బెల్లంని గుజ్జు తీసి వడకట్టుకొని ఒక గిన్నెలో పోసుకున్నాను. ఇప్పుడు ఒక 6-7 నల్ల మిరియాల పౌడర్ వేసుకున్నాను. మనం ఎప్పుడైనా కారపొడి అనేది అస్సలు వేయకూడదండి ఉగాది పచ్చడిలో. ఇక్కడ చూడండి, కల్లుప్పు అయితే 1/2 టీ స్పూన్ వేసుకోండి. మనం నార్మల్గా వాడే ఉప్పు అయితే ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఒక 2-3 చిటికలు ఎక్కువగా వేసుకోండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. నేను యూట్యూబ్లో కనుక చూస్తే చాలామంది ఈ ఉగాది పచ్చడిలో కారపొడి, కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, ఇలా ఇంకా నిమ్మరసంతో ఇలా చేస్తున్నారండి. అలా చేస్తే మనం దేవుడికి నివేదించకూడదు. ఎందుకు అంటే కారపొడి అనేది దేవుడికి ఎప్పుడు మనం పెట్టకూడదు, కేవలం మిరియాలు మాత్రమే పెట్టాలి. అలాగే ఈ బెల్లము, అదే పుట్నాల పప్పు, కొబ్బరి వేయొచ్చు. ఇవి వేస్తే ఆప్షనల్గా అవి వేసుకోవాలి తప్ప ఇవి లేకుండా అవి వేయకూడదు. నాకు తెలిసినంత వరకు అయితే పర్ఫెక్ట్ ఉగాది పచ్చడి అయితే ఇదే. ఇలా చేసి మనం కొత్త కుండలో వేస్తే ఆ కొత్త కుండ యొక్క రుచి అనేది ఉగాది పచ్చడికి ఇంకా చాలా బాగుంటుంది. ఇలా పెట్టి దేవుడికి నివేదన చేసిన తర్వాత మనము ఆ ఉగాది పచ్చడిని తీసుకోవాలన్నమాట. నాకు తెలిసినంతవరకు ఇది నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న ఉగాది పచ్చడి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.